ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా బావుంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో, మీలో చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. సో, కంపల్సరీ మీరు వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందన్నమాట. అందుకని మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. సో, వీడియోలోకి వెళ్తే ఫస్ట్‌గా మాట్లాడదాం రా అఫేర్ గురించి. ఈరోజు రా అఫేర్‌లో ఏం జరిగిందంటే మనకి రియా రిప్లీ అండ్ జే ఉసో అండ్ డేమియన్ ప్రీస్ట్ రింగ్‌లో ఉన్నారు గదా! సో, వాళ్ళు ముగ్గురు ఈట్ అనేది అనడం జరిగింది. మన డేమియన్ ప్రీస్ట్ ఒకసారి అన్నాడు. అండ్ రియా రిప్లీ అన్నది. అండ్ దాని తర్వాత ముగ్గురు కలిసి ఈట్ అని అనడం జరిగింది. అండ్ ఫ్యాన్స్ కూడా చాలా చీర్ చేసినారు వీళ్ళ ముగ్గురికి. అండ్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్ వెళ్ళేటప్పుడు రియా రిప్లీని అంటే మన జే ఉసో అండ్ డేమియన్ ప్రీస్ట్ ఇద్దరు కలిసి తీసుకెళ్ళినారు. సో, తను అంటే నడవలేకపోయింది గదా! రియా రిప్లీ. సో, ఇంజ్యూరీ అయింది గదా! రియా రిప్లీకి. అందుకని మన డేమియన్ ప్రీస్ట్ అండ్ జే ఉసో ఇద్దరు కలిసి రియా రిప్లీని బ్యాక్ స్టేజ్ తీసుకెళ్ళినారు. మీకు ఈ రా అఫేర్ వీడియో కావాలంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో వెళ్లి ఫాలో చేయండి. స్టోరీలో మెన్షన్ చేసినాను. సో, మీరొకసారి చూడండి. అండ్ ఇంకొకటి చెప్పాలి అదేందంటే రా అయిపోయిన తర్వాత మన రియా రిప్లీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటోని మెన్షన్ చేసింది. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ఈ ఫోటోలో మన రియా రిప్లీ జే ఉసో టీ షర్ట్ ఏసుకుంది. సో, జే ఉసో టీ షర్ట్ ఏసుకొని సెల్ఫీ దిగి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలోనైతే పెట్టింది. సో, దీన్ని చూస్తే మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇప్పుడు బ్లడ్ లైన్ ఫ్యాన్స్ ఏమో జే ఉసో పైన కోపం చూపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రోమన్ రైన్స్ థ్రెట్‌లో ఉన్నారు. అండ్ జిమ్మీ ఉసో రావట్లేదు. సో, మన జే ఉసో బ్లడ్ లైన్ స్టోరీలో వెళ్ళాలి గానీ, రియా రిప్లీ సైడ్ ఎందుకెళ్తున్నారు అన్నట్టుగా చాలామంది ఫ్యాన్స్ కోపం చూపిస్తున్నారు. సో, దానికి టైం పట్టొచ్చు. అందుకనే మేబీ ఇప్పుడు రియా రిప్లీతో కలిసినారు కావచ్చు. సో, మనం కొంచెం వెయిట్ చేద్దాం. వెయిట్ చేస్తే మనకి ఇంకా కొంచెం క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సీఎం పంక్ గురించి. సో, మనకి ఈరోజు రాలో సీఎం పంక్ గుంటర్‌కి ఒక ఛాలెంజ్ అయితే చేసినారు కదా! నేను నెక్స్ట్ వరల్డ్ టైటిల్ కోసం వస్తానని. సో, ఇప్పుడు ఈ మ్యాచ్ డబ్ల్యూడబ్ల్యూఈ బుక్ చేస్తదంట. సో, ఎప్పుడు సర్వైవర్ సిరీస్‌లో మనకి సీఎం పంక్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ ప్రెజెంట్ మన సీఎం పంక్ డ్రూ మ్యాకెంటైర్‌తో ఫ్యూడ్‌లోనే ఉంటారు. సో, మేబీ అంత మంచిగుంటే బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో వీళ్ళ మధ్య ఫ్యూడ్ అనేది ఎండ్ కావచ్చు. అండ్ దాని తర్వాత మళ్ళీ సీఎం పంక్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ కూడా స్టిల్ అంటే టేబుల్ మీద ఉంది. సీఎం పంక్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ జరగడానికి. సో, సర్వైవర్ సిరీస్‌లో జరిగితే ఎలా ఉంటదో చూద్దాం. సో, మరి మీరు సీఎం పంక్ వర్సెస్ గుంతర్ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ సీఎం పంక్ హెల్త్ పైన ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. సో, అప్డేట్ వచ్చిన వెంటనే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ రిటర్న్ గురించి. సో, రోమన్ రైన్స్ ఎప్పుడొస్తారు? చాలామంది ఫ్యాన్స్ కోపంలో ఉన్నారు. అండ్ ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారు రోమన్ రైన్స్ రిటర్న్ కోసం. అండ్ చాలామంది ఫ్యాన్స్ కూడా రోమన్ రైన్స్‌ని రిటర్న్ చేపించమని డబ్ల్యూడబ్ల్యూఈకి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో, ఇప్పుడు రోమన్ రైన్స్ ఎప్పుడొస్తారు? సో, ఆ క్వెషన్‌కి ఆన్సర్ మేబీ నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్‌లో వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, ఇప్పుడు ఈ వారం జరిగే స్మాక్‌డౌన్‌లో మన కొడి రోడ్స్ అండ్ సోలో సికోవా ఫేస్ టు ఫేస్ వస్తున్నారు. సో, మేబీ అంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్ యూఎస్ఏ నెట్‌వర్క్ పైన వస్తది గదా! సో, నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్ కోసం మంచి ప్లాన్స్ అయితే ఉంటాయి. సో, ఆ స్మాక్‌డౌన్ వేరే లెవెల్‌లో ఉండబోతుంది. సో, ఆ వేరే లెవెల్‌లో ఉండాలంటే స్మాక్‌డౌన్ మేబీ కోడీ వర్సెస్ సోలో మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే ఉన్నాయి. సో, ఈ మ్యాచ్‌లో మేబీ రోమన్ రైన్స్ వస్తారన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో, ఇది 100% కన్ఫర్మ్ అయితే కాదు. సో, ఇప్పుడు రోమన్ రైన్స్ నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్‌లో 100% వస్తారా అంటే అది 100% వస్తారని గ్యారంటీగా చెప్పలేం. రూమర్స్ అయితే ఉన్నాయి. అంటే నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్‌లో వస్తారని. సో, ఇప్పుడు 100% ఎందుకు కన్ఫర్మ్ కాదంటే ఇప్పుడు చెప్పలేం. సోలో వర్సెస్ కోడీ మ్యాచ్ నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్‌లో జరగకపోతే మేబీ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో జరగవచ్చు. సో, ఆ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో సోలో వర్సెస్ కోడీ మ్యాచ్ జరిగితే ఆ మ్యాచ్‌లో మేబీ రోమన్ రైన్స్ రిటర్న్ చేయొచ్చు. సో, అంత టైం అయితే పడతది రోమన్ రైన్స్ రిటర్న్ చేయడానికి. సో, ఒకవేళ స్మాక్‌డౌన్‌లో జరిగితే స్మాక్‌డౌన్‌లో రోమన్ రైన్స్ రిటర్న్ చేస్తారన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. సో, మరి మీరేమంటారు? కోడీ వర్సెస్ సోలో మ్యాచ్ స్మాక్‌డౌన్‌లో జరిగితే బావుంటదా? లేదంటే బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో జరిగితే బావుంటదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, మనకి ట్రిపుల్ హెచ్ ప్రతి ప్రీమియం లైవ్ ఈవెంట్‌కి 5 మ్యాచెసే బుక్ చేస్తున్నాడు. సో, ఇప్పుడు మనకి సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ మ్యాచ్ ఇది కన్ఫర్మ్ మ్యాచ్ బ్యాడ్ బ్లడ్‌లో కన్ఫర్మ్‌గా జరుగుతది. అండ్ రియా వర్సెస్ లీ మొర్గన్ మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే డేమియన్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మ్యాచ్ జరగొచ్చు. అండ్ ఇప్పుడు ఐసీ టైటిల్ మ్యాచ్ కూడా ఉండొచ్చు. సో, ఆల్రెడీ 4 మ్యాచెస్ అయిపోయినాయి. అండ్ గుంతర్‌కి సామీ జైన్ ఛాలెంజ్ చేసినాడు. ఈ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ బి ఉన్నాయి. సో, ఆల్రెడీ 5 మ్యాచెస్ అయిపోయినాయి. సో, ఇందులో ఇవే ఎగ్జాక్ట్‌గా జరుగుతదని చెప్పలేం. బట్ 5 మ్యాచెస్ అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇందులో
మేబీ 100% ఈ మ్యాచెస్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో మన గుంతర్ వర్సెస్ సామీ జైన్ మ్యాచ్ జరుగుతదా? లేదంటే ఈ మ్యాచ్‌కి రీప్లేస్‌గా కోడీ వర్సెస్ సోలో మ్యాచ్ జరుగుతదా అనేది క్లారిటీ లేదు. సో మనకిప్పుడు నార్మల్‌గా 5 మ్యాచెస్ బుక్ చేస్తున్నాడు కాబట్టి సో ఆ మ్యాచెస్ పైన స్టోరీ లైన్‌ని మంచిగా చూపిస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈ. సో ఇప్పుడు రోమన్ రైన్స్ రిటర్న్ చేయాలంటే సో మనకి ఈ వారం స్మాక్ డౌన్ క్లారిటీగా ఎండ్ అవ్వాలి. సో ఈ స్మాక్ డౌన్‌లో కోడీ వర్సెస్ సోలో మ్యాచ్ సెట్ అవుతదా? వీళ్ళ మధ్య ఫేస్ టు ఫేస్ అయితే సెగ్మెంట్ ఉంది. సో ఏం మాట్లాడతారు? ఏం జరగబోతుంది? నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌కి మ్యాచ్ సెట్ అయితదా? లేదంటే వీళ్ళ మధ్య బ్రాల్ జరుగుతదా? లేదంటే సర్ప్రైజ్‌గా ఈ వారం స్మాక్ డౌన్‌లోనే రోమన్ రైన్స్ రిటర్న్ చేస్తారా అనేది తెలుసుకోవాలంటే మనం ఈ వారం స్మాక్ డౌన్ దాకా వెయిట్ చేయాల్సిందే. సో తప్పదు. సో ఇప్పుడు బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం ఆల్మోస్ట్ 1 మంత్ టైం ఉంది. సో 1 మంత్ దాకా రోమన్ రైన్స్‌ని రిటర్న్ చేపించకపోతే సో అదంతా ఎక్కడో బేకార్ అయిపోతది. సో చాలామంది ఫ్యాన్స్ రోమన్ రైన్స్ కావాలని కోరుకుంటున్నారు. సో ఇప్పుడు బెస్ట్ టైం అంటే నెక్స్ట్ వీక్ స్మాక్ డౌనే. సో ఆ స్మాక్ డౌన్‌లో వస్తే బావుంటదని నాకు అనిపిస్తుంది. సో మరి మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఆస్కా గురించి. సో ఆస్కా డబ్ల్యూడబ్ల్యూఈతో ఒక కాంట్రాక్ట్‌ని సైన్ చేసింది. ఒక న్యూ కాంట్రాక్ట్‌ని. సో ఇది మల్టీ ఇయర్ డీల్ అన్నట్టుగా తెలుస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే ఆస్కా ఇంకా డబ్ల్యూడబ్ల్యూలోనే వర్క్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఓడిసీ జోన్స్ గురించి. సో ఓడిసీ జోన్స్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ రాస్టర్ నుండి తీసేసినట్టుగా తెలుస్తుంది. రిమూవ్ చేసినట్టుగా తెలుస్తుంది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఓడిసీ జోన్స్ ఫోటో నేమ్ అయితే లేదు. సో మన రోస్టర్ నుండి అంటే ఓడిసీ జోన్స్ ఫోటో లేదు, పేరు లేదు. సో దీన్ని బట్టి చూస్తే ఓడిసీ జోన్స్ నో లాంగర్ డబ్ల్యూడబ్ల్యూఈ అని చెప్పుకోవచ్చు. సో మరి ఉన్నట్టుండి డబ్ల్యూడబ్ల్యూఈ ఓడిసీ జోన్స్‌ని ఎందుకు రిమూవ్ చేసిందో అర్థమైతే అవ్వట్లేదు. సో దీనిపైన ఇంకా క్లారిటీ కూడా లేదు. సో దీనిపైన ఎటువంటి క్లారిటీ అండ్ అప్డేట్ రూమర్ వచ్చినా సరే మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కైరీ సేన్ గురించి. సో కైరీ సేన్ ఈరోజు రాలో ఫైట్ చేసింది కదా! సో తనకి ఇంజ్యూరీ అయితే అయ్యింది. సో నిజంగా చాలా బ్లడ్ అయితే వచ్చింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. రా అయిపోయిన తర్వాత మనకి కైరీ సేన్ ట్విట్టర్‌లో వెళ్ళి ట్వీట్ అయితే చేసిందన్నమాట. సో చూద్దాం. అంటే ఇప్పుడు కైరీ సేన్ బానే ఉందా అనేది సో ఎవరికీ తెలియదు. సో తన పైన ఎటువంటి అప్డేట్ అయితే రావట్లేదు. సో ఐ హోప్ మెడికల్లీ క్లియర్‌గానే ఉండి ఉండొచ్చు. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో మీకేమైనా డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి రిప్లై అయితే ఇస్తాను. సో కొంతమంది సెత్ రాలిన్స్ రిటర్న్ ఎప్పుడని అడుగుతున్నారు. సో సెత్ రాలిన్స్ పైన ఎటువంటి అప్డేట్ అయితే లేదు. సో ఒకవేళ అప్డేట్ వచ్చిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను.